మతం తాలూకు ఆచారాలు అనేవి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత పోయింది. కానీ కులం అనేది అసలు ముందు కూడా లేదు. బేసిక్ గా వాళ్ళకి 4 కేటగిరీలు ఉండేవి బాగా పురాతన కాలం. బుర్కా వేసుకోవడానికి లేదు చైనా. షాలిన్ టెంపుల్ అని పిలుస్తారు కానీ దేవుడు ఉండడు దాంట్లో. తావోయిజం అని ఒకటి ఉంది ఇక్కడ, తావో మతం అని చెప్పేసి అంటారు. సో దానికి టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ లోపలికి వెళ్తారు, అగరొత్తులు వెలిగిస్తారు, మొక్కుతారు. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అన్నమాట యూనివర్సిటీస్ కోసం, అండర్ గ్రాడ్ కోసం. అది ఎంతలా ఉంటుందంటే వాళ్ళ పేపర్లు కూడా జైల్లో ముద్రిస్తారు బయటగా. దేశాధ్యక్షుడు కూడా లేనంత సెక్యూరిటీతో వెళ్తాయి ఆ వ్యాన్ల వీధి. ఎప్పుడన్నా నేను సెక్యూరిటీ చూసానంటే పొలిటీషియన్స్ చూడలేదు, కానీ అట్లాంటి చూసాను. హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎలా మొదలైందో తెలియదు కానీ మన సోషల్ మీడియాలో, ముఖ్యంగా తెలుగు సోషల్ మీడియాలో చైనాలో కూడా కుల వ్యవస్థ ఉంది అనే ఒక వార్త మొదలైంది. వార్తనో పుకారో తెలియదు కానీ చాలామంది దాన్ని పట్టుకుని వీడియోలు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. సో నిజంగానే చైనాలో కుల వ్యవస్థ ఉందా? ఎందుకంటే అది భారతదేశానికే స్పెషల్ అని మనం అనుకుంటున్నాం కదా. చైనాలో నిజంగానే కుల వ్యవస్థ ఉందా? అసలు కులంతో పాటు మతం కూడా ఉందా? మన దగ్గర లాగానే అక్కడ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. మనం అందుకోసం చైనాలోనే ఉంటున్న విజయ్ బోడా అనే ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. తను తెలుగు అబ్బాయి, కానీ చైనాలో ఉద్యోగం చేస్తూ చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకుని చైనాలో సెటిల్ అయిపోయాడు. అక్కడ తనకు పాప కూడా స్కూల్కి వెళ్తుంది. కాబట్టి తనకు ఖచ్చితంగా తెలుస్తుంది అసలు బర్త్ సర్టిఫికెట్స్లో ఏం రాస్తారు, కులం అనే కాలం ఉందా, మతం ఉందా, అట్లాగే రిజర్వేషన్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాం. హలో విజయ్. హాయ్ అండి, మనజయ్ గారు బాగున్నారా? బాగున్నాను. చాలా కాలం అయింది మనం రైట్. లాస్ట్ వీడియో యాక్చువల్గా ఒక వైరస్ ఏదో వస్తుందని భయపెడుతున్నప్పుడు చేసాము. మీరు అప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళి చూపించారు. హాస్పిటల్ అంతా కూడా చాలా నార్మల్గా ఉన్న పరిస్థితి కూడా చూపించారు. సో విజయ్, ఇక్కడ తెలుగు సోషల్ మీడియాలో చైనాలో కుల వ్యవస్థ ఉంది అని రకరకాల వీడియోలు కనపడుతున్నాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చైనాలో కుల వ్యవస్థ ఉందా? చైనాలో కుల వ్యవస్థ అనేది లేదు, 100% లేదు. మతం అనేది అయితే మాత్రం ఉంది, కానీ అది ఇంటి వరకు, మతానికి సంబంధించిన కట్టడాల వరకు, ఆలయాల వరకు మాత్రమే పరిమితం. అది దాటి బయటికి ఉండదన్నమాట, ఎక్కడ కనిపించదు. అందరూ పాటించరు కూడా, చాలా తక్కువ మంది పాటిస్తారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే పాటించకుండా ఉండటానికి కారణం ఏదైనా ఉందా? అంటే గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించడం వలన, జనరల్గానే అక్కడ రేషనల్ పీపుల్ ఎక్కువ ఉండటం, కమ్యూనిస్టులు ఎక్కువ ఉండటం రీజనా? ఎందుకు పాటించరు? కమ్యూనిస్ట్ పార్టీనే మెయిన్ రీజన్. అయితే ఇప్పుడు చాలా జనరేషన్స్ వెళ్ళిపోయాయి. రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదలయ్యి 1912లో మొదలైంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించి అది రూలింగ్ లోకి వచ్చేసరికి అది 1949లో వచ్చింది. అప్పటి నుంచి ఈ కులం, మతం, లేకపోతే పర్టికులర్ ఎలైట్ పీపుల్కి ప్రత్యేకించి సదుపాయాలు ఇట్లాంటివన్నీ నార్మలైజ్ చేస్తారు అనమాట. అసలు మతాలు అనేవి కంప్లీట్గా ఇంటి వరకే పరిమితం చేస్తారు అప్పటి నుంచి. కానీ అప్పటి వరకు కూడా యాక్చువల్గా చైనాలో మనకున్నంత లోతుగా మతాచారాలు లేవు. ఉన్నాయి కొన్ని ఆచారాలు, ప్రాంతాలను బట్టి కొన్ని చోట్ల మతాచారాలు ఉన్నాయి, కానీ మనకున్నంత లోతుగా అక్కడైతే అప్పటికి కూడా లేవు. ఉన్న కొద్దీ కూడా మొత్తం సమూలంగా దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అంటే ఆచారాలు వేరు, మతం వేరు. మతం ఉంది లేదు అన్న దాంతో సంబంధం లేకుండా ప్రతి చోట కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో చూస్తే ఇప్పుడు కొన్ని వందల రకాల ఆచారాలు ఉన్నాయి. బట్ అవన్నిటినీ హిందూ మత ఆచారాలని ఇప్పుడు అంటున్నాం, కానీ బట్ అవన్నీ మతంతో సంబంధం లేకుండా వచ్చిన ఆచారాలు కదా. అక్కడ ఎక్కడైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం అనేది పోయింది, అలాంటివి ఏమి లేకుండా చేశారు అంటున్నారు కదా. దానికి ముందు ఉండిందా? ఇప్పుడు సరే, ఇప్పుడైనా చైనాలో మతం తాలూకు ఆచారాలు అనేవి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత పోయింది కంప్లీట్ గా. కానీ కులం అనేది అసలు ముందు కూడా లేదు. డేట్స్ బ్యాక్ టు సంథింగ్ లైక్ ఇప్పుడు కామన్ ఎరాకు ముందు తీసుకున్నా కూడా అక్కడ కులాలు లేవు. అప్పుడు డైనాసిటీలు ఉన్నాయి. డైనాసిటీ అంటే మామూలుగా ఈ రాచరికం. సో డైనాసిటీ పరిపాలన దగ్గర నుంచి తీసుకుంటే అప్పటికి కూడా క్యాస్ట్ సిస్టమ్ లేదు చైనాలో. కాకపోతే డిస్క్రిమినేషన్ ఉంది. డిస్క్రిమినేషన్ మనకున్నంత లోతుగా అంత అబ్వియస్ గా లేదు, కానీ డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఫస్ట్ మనం చరిత్ర తీసుకుంటే
బేసిక్ గా వాళ్ళకి 4 కేటగిరీలు ఉండేవి బాగా పురాతన కాలంలో. వాళ్ళు షి అనే ఒక కేటగిరీ ఉండేది. అంటే వాళ్ళు నాయకులు ఆర్ స్కాలర్స్ అంటారనమాట వాళ్ళని. ఓకే, వాళ్ళకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఉండేది అనమాట. ఓకే. తర్వాత నూన్ అని చెప్పేసి అంటారు, అంటే ఫార్మర్స్, వ్యవసాయం చేసేవాళ్ళు. ఒకప్పుడు చైనా కూడా కంప్లీట్ గా వ్యవసాయ ఆధారిత దేశం మనకి. సో వాళ్ళకి సెకండ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఉండేది. తర్వాత వచ్చి వర్కింగ్ క్లాస్, కుంగ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి తర్వాత రెస్పెక్ట్ ప్లేస్ ఉండేది. చివరిని వచ్చేసి మర్చెంట్స్, వర్తకులకు మాత్రం చాలా తక్కువ రెస్పెక్ట్ ఉండేది యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు పని చేయరు. ఓకే. అది బేసిక్ రూల్ అనమాట. వాళ్ళు పని చేయరు, వేరే వాళ్ళు చేసిన పనిని వాళ్ళు వర్తకం ద్వారా మార్పిడి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లోయెస్ట్ ఉంది. అది చరిత్రలో లాంగ్ ఎగో. రైట్. పురోహిత వర్గం అనేది అన్ని చోట్ల ప్రపంచం అంతా ఉంది. మతంతో సంబంధం లేకుండా అసలు పురోహితులు అనే వాళ్ళు దేవుడికి మనుషులకి మధ్యలో ఉంటారు అనేది. అలాంటి పురోహిత వర్గం ఏమి చైనాలో ఉండేది కదా. ఇది చెప్పాను కదా, ఫస్ట్ స్కాలర్స్ అనేవాళ్ళు, నాయకులు, టీచర్స్ ఆర్ అనే కేటగిరీ. అందులో కొంతమంది కూడా పురోహితుల కింద లెక్క వస్తారు. పురోహితులు ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనాలో మార్షల్ ఆర్ట్స్ కుంఫు తీసుకోండి, షావలిన్ టెంపుల్ అని అంటారు. షావలిన్ టెంపుల్ అని పిలుస్తారు కానీ దేవుడు ఉండడు దాంట్లో. సో ఒకవేళ దేవుడు లాంటి ప్రతిమ ఉన్నా గానీ అది మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించింది ఉంటుంది కానీ ఒక మతానికి సంబంధించింది అయితే ఉండదన్నమాట. గుడులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తావోయిజం అని ఒకటి ఉంది ఇక్కడ, తావో మతం అని చెప్పేసి అంటారు. సో బుద్ధిజం ఉంది, బుద్ధిజం ఇండియా నుంచి వచ్చింది. అవును, తావోయిజం ఒరిజినల్ గా చైనాలో ఉన్న మతం, ఒరిజినల్ గా చైనా అది తావోయిజం. సో దానికి టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్ లోపలికి వెళ్తారు, అగరత్తులు వెలిగిస్తారు, మొక్కుతారు, అన్ని చేస్తారు. ఇప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడు కూడా చేస్తారు. అస్సలు జనాలు ఫ్లోటింగ్ ఉండదు లోపల. మనం ఏదైనా ఒక ఫేమస్ కొండ మీద టెంపుల్ ఉందని వెళ్తే అక్కడ ఎట్లాంటి రద్దీ ఉండదు, కొబ్బరికాయలు కొట్టాలు ఉండవు, మైకులు ఉండవు, బయట లౌడ్ స్పీకర్లు వదిలేయండి, లోపల పెట్టుకునే స్పీకర్లు కూడా ఉండవు. ప్రీస్టులు ఉంటారు, కాకపోతే వ్యాపార సంబంధిత కార్యకలాపాలు ఏవి ఉండవు అనమాట టెంపుల్లో కానీ బయట ఆవరణలో కానీ. మన దగ్గర టెంపుల్కి వెళ్లే ముందు బయట రకరకాల అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, కొబ్బరికాయలనో, పువ్వులనో, అగరత్తులనో, ఎట్సెట్రా ఎట్సెట్రా. అవి ఇంచుమించు చాలా ఉండవు అనమాట. కొన్ని టెంపుల్స్ లో మాత్రం అగరత్తులు కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడే, దాని ఆవరణ లోపలే. కాకపోతే ఎక్కడ మైకులు పెట్టడాలు, అరవడాలు అవి ఉండవు. అవి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి అన్నమాట. అవన్నీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాన్ని బిజినెస్ పరంగా చేయడానికి ఉండవు. నేను చర్చ్కి వెళ్ళాను, తావు టెంపుల్కి వెళ్ళాను, బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాను. సో వెళ్ళి అప్పుడు నేను ఫేస్బుక్ లో వీడియోలు కూడా పెట్టాను అక్కడ లోపల తీసినవి. బట్ అవి నిజంగానే ఆధ్యాత్మిక కేంద్రాలుగానే ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడ బిల్డ్ చేసినా కూడా మంచి ప్లజెంట్ ఏరియాలో బిల్డ్ చేస్తారు. ఉదాహరణకి సూజోలో ఉన్న చర్చ్ ఉంది, దాని చుట్టూత లేక్ ఉంటుంది. చర్చిలో ఉన్న చోటల్లో కూడా ఏదో ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. తావు టెంపుల్కి వెళ్ళాను, అది కొండ మీద ఉంటుంది. ఓకే, సో ప్లజెంట్ ఏరియాస్ లో ఉంటాయి, బట్ యూ విల్ ఫీల్ గుడ్ యాక్చువల్లీ. రణగుండ ధ్వనులు, బిజినెస్ ఇవన్నీ కాకుండా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రిలీజియస్, ఓకే, ఐఎమ్ నాట్ రిలీజియస్, బట్ ఐ ఫీల్ ప్లజెంట్. నేను అక్కడికి వెళ్ళగానే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట లోపల. స్టేట్ పరంగా చూస్తే మతాన్ని ఎట్లా చూస్తుంది చైనా యాజ్ ఎ స్టేట్? మతానికి ఎటువంటి ప్రాధాన్యత లేదా అప్రాధాన్యత ఉంటుంది? ఎస్, సో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే చైనాకి మతం లేదు, మేము మతరహిత దేశం అని గవర్నమెంటే చెప్తుంది. సో వాళ్ళు మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో అసలు ఎవ్వరు పార్టిసిపేట్ చేయరు. అసలు టీవీలో అసలు ఎప్పుడు కనపడవు, న్యూస్ ఛానల్స్లో కానీ, పేపర్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు మత కార్యకలాపాలు చేస్తున్నట్టు ఎక్కడ కనిపించవు. చేయకూడదు కూడా. వాళ్ళంటే పబ్లిక్కి చేయకూడదు, ఇండివిజువల్గా తను వెళ్తే వెళ్ళొచ్చు, అది వేరే విషయం. సో మత కార్యకలాపాలు వాళ్ళు చేయకూడదు. చాలా రూల్స్ ఉన్నాయి. కొన్ని ఉన్న ఏ టెంపుల్ అయినా, చర్చ్ అయినా, మసీద్ అయినా కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టడానికి లేదు. ఏదైనా ఆలయం కడితే అది గవర్నమెంటే కట్టాలి, వాళ్ళు ప్రతిపాదించిన స్థలంలోనే కట్టాలి, వాళ్ళు డిజైన్ చేసిన విధంగానే కట్టాలి. అంతేగాని మేము ఫలానా క్రిస్టియన్స్, లేకపోతే మేము ఫలానా మేము ఇక్కడ ఇలా కట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి అని వెళ్ళి అప్పీల్ చేసుకుని కట్టేయడానికి అలా కుదరదు అనమాట చైనాలో.
ఆలయం కట్టించాలన్నా గవర్నమెంటే కడుతుంది. కాకపోతే డెసిగ్నేటెడ్ ఏరియాలో కడుతుంది. లౌడ్ స్పీకర్స్ కి అలవ్ లేదు. నిర్వహించడం కూడా గవర్నమెంటేనా? లేదు, నిర్వహించడానికి గవర్నమెంట్ నిర్వహించదు. అది కట్టి దానికి సంబంధించిన మతానికి సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు, ఇక్కడ కట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు, మాకు ప్రపోజల్ వచ్చింది ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పేసి లోకల్ ఉన్న పబ్లిక్ బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకుంటారు అనమాట. సో ప్రీస్ట్ ఎంపిక ఇదంతా కూడా గవర్నమెంటే చేస్తుంది, కానీ దానికి లోకల్ బాడీ వాళ్ళు లోకల్గా ఉన్న దాంట్లో ఆల్రెడీ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, బుద్ధిస్టులు అయితే బుద్ధిస్టులు, దాంట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ప్రతిపాదిస్తారు అనమాట. గవర్నమెంట్ వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని లిస్ట్ తీసుకొని వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి అప్పగిస్తారు. ఇంకా ఆ తర్వాత కట్టిన తర్వాత నిర్వహణ వాళ్ళకి అప్పగిస్తారు. సో దానికి సంబంధించిన ఆస్తులు మొత్తం అన్ని గవర్నమెంట్ కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు మాట్లాడుతూ మసీదులైనా చర్చిలైనా అని కూడా అన్నారు. ఏ రకాల మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉంటాయి అక్కడ? అంటే నాకు అర్థమైనంత వరకు తావోయిజానికి సంబంధించినవి ఇంకా ఉండుంటాయి, ఏన్షియంట్ నుంచి కూడా కొత్త ఉంటాయి. బుద్ధిజం కూడా చాలా ఉంది కాబట్టి అవి కూడా ఉండొచ్చు. అవి కాకుండా క్రిస్టియానిటీకి సంబంధించినవి, ఇస్లాంకి సంబంధించినవి ఉన్నాయా? హిందూ మతానికి సంబంధించినవి కూడా ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ తీసుకుంటే తావోయిజం కి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉంటాయి అన్నమాట. కాకపోతే మనకి ఉన్నట్టు ఒక సిటీలో వందల వేల కొలది అట్లా ఉండవు. ఎంత పెద్ద సిటీ తీసుకున్నా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట, అన్నీ ఉంటాయి. తావ్ టెంపుల్స్ ఉంటాయి, తర్వాత బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి, ముస్లిమ్స్ కి మాస్క్లు ఉంటాయి, తర్వాత మన చర్చెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో యావరేజ్ గా బాగా డెవలప్ అయిన సిటీలో చూసుకుంటే చర్చెస్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే చర్చెస్ ఎక్కువ ఉన్నాయా? ఆల్మోస్ట్ లైక్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా మనం థావ్ టు క్రిస్టియానిటీ ఆర్ బుద్ధిజం టు క్రిస్టియానిటీ చూసుకుంటే బుద్ధిస్టులకు సంబంధించిన 2-3 ఉంటే క్రిస్టియానిటీకి సంబంధించిన 4-5 ఉంటాయి. సిటీని బట్టి ఇట్ డిపెండ్స్, అంటే ఆ ఏరియాని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే సిటీలో, సూజో సిటీలో ఆల్మోస్ట్ 5-6 చర్చిలు ఉన్నాయి. కానీ బుద్ధిస్ట్ టెంపుల్ నాకు తెలిసి 2-3 చూసాను అంతే. సో మాస్కులు కూడా ఉంటాయి, తక్కువ బాగా, ఎందుకంటే పాపులేషన్ కూడా తక్కువ. ఎక్కడైనా హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయా? హిందూ టెంపుల్స్ ఇంతవరకు చూడలేదు. కాకపోతే ఇండియన్ కమ్యూనిటీస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నేను అటెండ్ అయ్యా 2-3 సార్లు. దీపావళికి, సంక్రాంతికి అటెండ్ అయ్యాను. సో దాంట్లో ఒకసారి ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రతిమ పెట్టుకొని అక్కడే పూజా కార్యక్రమాలు కూడా అక్కడే చేసుకుని వెళ్ళిపోతుంటారు, కానీ ప్రత్యేకించి కామన్ ఆలయం అంటూ ఏమీ లేదు. సో దీపావళి జరుపుకుంటారని చెప్తున్నారు, క్రాకర్స్ కాలుస్తారు అక్కడ దీపావళికి? అలౌడ్ లేదు. అయితే చిన్నగా అయితే ప్రాబ్లం ఉండదు, కానీ మరి ఆకాశంలో లేపేసి పేలేవి పెద్ద పెద్దవి వేయడం, అది వెంటనే పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. పెద్ద సిటీస్ లో, చిన్న ప్లేసెస్ లో చేయొచ్చు. ఫైర్ క్రాకర్స్ బాగానే కాలుస్తారు చైనాలో, కాకపోతే చాలా వరకు ఆథరైజ్డ్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, మంత్లీనో వీక్లీనో, అక్కడ ప్రభుత్వమే కాల్చుద్ది ప్రత్యేకించి, ఎవరికి వాళ్ళు కాల్చు. తర్వాత చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు వాళ్ళు కాలుస్తారు, రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా కాలుస్తారు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బట్ కాలుస్తారు, కానీ తక్కువ. అయితే మనంత ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే ఖచ్చితంగా ఉండదు. మనం మాత్రం దీపావళి వస్తే విపరీతంగా చైనీస్ క్రాకర్సే కదా కాల్చేదని. చైనాలో చేసిన వాళ్ళు ఇండియాలో కాలుస్తారు మోస్ట్లీ. ఇన్వెంట్ చేసిందే వాళ్ళని చెప్పేసి చదివినట్టున్నా ఎక్కడో. అవును కరెక్టే, చైనా వాళ్ళే ఇన్వెంట్ చేశారు వాళ్ళు. తర్వాత చైనాలో కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఉంది అని విన్నాను, ఎంతవరకు నిజం? అసలు ఎవరికి ఇస్తారు ఈ రిజర్వేషన్లో? చైనాలో రిజర్వేషన్ ఉంది, యాక్చువల్గా ఉంది. అయితే అది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కాదు. దీనికంటే ముందు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, వీళ్ళకి ఐడెంటిఫికేషన్లో 2 ఉంటాయి బేసిక్గా, ప్రాథమికంగా. ఒకటేమో హూఖో అని చెప్పేసి అంటారు అనమాట. హూఖో అంటే HUKOU, హూఖో. హూఖో అంటే రెసిడెన్స్ పర్మిట్. ఓకే, మీరు ఏ ప్రాంతానికి ఎక్కడ చెందిన వ్యక్తి అని చూపించడానికి. అంటే మనకి కొంచెం అటు ఇటుగా చెప్పాలంటే మన రేషన్ కార్డ్ టైప్. ఇంకొకటి వచ్చి ఎథ్నిసిటీ రికగ్నిషన్, అంటే రేస్. సో వీళ్ళకి మనం ఇది వరకు ఇందాక మాట్లాడుకున్నట్టు పాతకాలంలో వాళ్ళకి డైనాసిటీలు ఉండేవి, అవి పోయిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రజల్ని 56 రేసుల కింద విభజించింది.
ఓకే. సో ఆ 56 రేసుల్లో 91% మంది హాన్ రేస్ అని చెప్పేసి అంటారు. హాన్ అనమాట, హెచ్ఏఎన్, హాన్, హాన్ రేస్. ఈ హాన్ అనేది 91%. దీని గురించి మాట్లాడుకుంటే చాలా లోతుగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళే ఎక్కువ మంది ఎందుకున్నారు, మిగతా వాళ్ళు అంత తక్కువ మంది ఎందుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది టాపిక్ ఇప్పుడు కాదు కాబట్టి. 91% హాన్ రేస్ ఉంటారు, మిగతా 9 55 రేసెస్ ఉంటాయి. రేసెస్ ఉంటారు. ఆ 55 అన్ని కూడా మైనారిటీలోకే వస్తాయి. ఓకే. ఓకే, సో 55 మైనారిటీ రేసులు ఒక మెజారిటీ రేస్ కింద లెక్క అనమాట. మీరు రిజర్వేషన్ గురించి అడిగారు కదా, సో ఇక్కడ హూకో రెసిడెన్స్ పర్మిట్, తర్వాత రెండోది రేస్ ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది అనమాట. మీకు ఒక 2 ఉదాహరణలు చెబుతాను. దానిలోకి వెళ్లే ముందు హూకోలో కూడా ఏమన్నా కేటగిరీలు ఉంటాయా? నేనేదో రూరల్ అర్బన్ అని ఉంటుంది, అలాంటిది విన్నాను, అదేమన్నా ఉంటుందా? అదే దాని గురించి చెప్పబోతున్నాను యాక్చువల్ గా. సో హూకో అంటే రెసిడెన్స్ పర్మిట్. రెసిడెన్స్ పర్మిట్ అనేది ఉదాహరణకి మీరు ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అనుకున్నాం. ఓకే, మీకు ఢిల్లీ హుకో ఉంది. ఓకే, నాదేమో విజయనగరం అనుకుందాం, అక్కడ ఒక మారుమూలన ఇక్కడ అండర్ డెవలప్డ్ ప్లేస్ అనుకుందాం. నాకేమో విజయనగరానికి సంబంధించిన రెసిడెన్స్ పర్మిట్ ఉంది. సో మీకుండే ప్రివిలేజెస్ నాకుండే ప్రివిలేజెస్ వేరే ఉంటాయి అనమాట కంప్లీట్గా. కొంచెం కొన్నిసార్లు నాకు కష్టమైపోద్ది యాక్చువల్గా. ఉదాహరణకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అనుకుందాం. ఓకే, మీరు ఢిల్లీలో ఉన్నారు, మీకేమో ఢిల్లీ రెసిడెన్స్ పర్మిట్ ఉంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు. ఓకే, నేను ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలంటే నాకు రాదు ఇమీడియట్గా. సో అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇచ్చేస్తే లోపల ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? రైట్, ఒక రకంగా నైబర్హుడ్ స్కూల్ కాన్సెప్ట్ అది. యా, కానీ ఇంకొక ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటంటే ఢిల్లీలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అది క్యాపిటల్ కాబట్టి అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు కానీ నాలెడ్జ్ పరంగా కానీ అన్ని ఎక్కువే ఉంటాయి. సో ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. నేను ఎంత చదువుకున్నా నాకు అన్ని మార్కులు వచ్చినాయి కానీ నాకు అక్కడ సీట్ రాదు. రైట్. ఓకే, సో యా, సో హూకో అనేది ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది అనమాట. హూకో రెసిడెన్స్ పర్మిట్ అనేది నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఎంత తెచ్చుకున్నా కానీ టాప్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే నా రెసిడెన్స్ పర్మిట్ అక్కడిది కాకపోతే నేను అడిషనల్ అర్హతలు తెచ్చుకోవాలన్నమాట బేసిక్గా. ఓకే, కానీ రిజర్వేషన్ సిస్టమ్ ఇక్కడే ప్లే చేస్తుంది బేసిక్గా. హూకో సిస్టమ్ ఏమో రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే, ఓకే, హూకో సిస్టమ్ అనేది లోకల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బేసిక్గా, ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్, ఈ ఎథ్నిసిటీ అనేది మనకి రిజర్వేషన్ తీసుకొస్తుంది అనమాట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మీది ఢిల్లీ, నాది విజయనగరం అనుకున్నాం కదా. సో నాకు విజయనగరంలో నాకు ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు కానీ, లేకపోతే నాలెడ్జ్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ, అట్లా చూసుకున్నా కానీ అండర్ డెవలప్డ్ కాబట్టి నాకు అవకాశాలు తక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న వ్యక్తి హాన్ రేస్ కాకుండా వేరే రేస్ అయితే, ఇది మైనారిటీ కేటగిరీ అనుకుందాం, వాడికి కట్ ఆఫ్ మార్కులు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకే, కట్ ఆఫ్ మార్కులు అడ్వాంటేజ్ ఉంటుంది, స్పెషల్ స్కాలర్షిప్స్ ఉంటాయి, తర్వాత స్పెషల్ అడ్మిషన్ కేటగిరీ కింద వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారనమాట. సో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ వరకు పరిమితం. బేసిక్ ఎడ్యుకేషన్ ఇంకా కొన్ని ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ, ఓకే, ఇంకా వేరే సోషల్ వెల్ఫేర్ స్కీమ్లు కానీ వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కొన్నిసార్లు వాళ్ళే మొత్తం చదువుకు సంబంధించిన ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుని చేస్తారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, కొన్ని అంటే మీకు ఐడియా వస్తుంది ఆ ఎథ్నిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది. సో ఇప్పుడు మన ఇండియా తీసుకున్నారనుకోండి. ఓకే, ఇండియాలో స్ట్రైట్ పైకి వెళ్ళిపోతే ఆ హెడ్ ఏరియా ఉన్న చోట, కాశ్మీరు, మన పాకిస్తాన్ ఇండియా కలిసి ఇది మాది అని కొట్టుకున్న ఆ ఏరియా ఉంది చూసా, దానిపైన షింజియాంగ్ అనే ప్రావిన్స్ ఉంది. ఆ షింజియాంగ్కి ఎడమవైపు మన అంటే మ్యాప్ని ఇలా చూసుకుంటే ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కలుస్తాయి అనమాట, బార్డర్ పంచుకుంటాయి. కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఇట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి బార్డర్ పంచుకుంటాయి. అక్కడున్న జనాభా చూడడానికి కూడా వాళ్ళు చైనీస్ లా ఉండరు, పొడుగు ముక్కు, పెద్ద కళ్ళు, వంకీలు జుట్టు, అట్లా చైనీస్ లాగా అసలు చూడడానికి కూడా అట్లా కనిపించరు. అచ్చం చూడడానికి టర్కిష్ లా ఉంటారు అనమాట వాళ్ళు. వాళ్ళ భాష కూడా టర్కీ రిలేటెడ్ లాంగ్వేజ్ అనమాట, వాళ్ళు టర్కిక్ ఫ్యామిలీ లాంగ్వేజ్ వాళ్ళది. ఉయిగూర్లు అని చెప్పేసి మీరు వినే ఉంటారు. అవును. సో
ముస్లిమ్స్ అనేవాళ్ళు అక్కడికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. రైట్. ఓకే. సో సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది ఇక్కడ. రిజర్వేషన్ అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఉంటుంది. మైనారిటీ కిందకి వస్తారు. స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. వాళ్ళకి ఈ కట్ ఆఫ్ మార్కుల అడ్వాంటేజ్ ఉంటది. సేమ్ అట్లానే టిబెట్ కూడా అన్నమాట. టిబెట్ మన నేపాల్ బోర్డర్ పంచుకుంటది. ఇటు పక్కన భూటాన్ బోర్డర్ పంచుకుంటది అన్నమాట. టిబెట్ ఏరియా చైనాతో. సో ఆ ఏరియాలో కూడా పంటలు ఎక్కువ పండు, కొండలు ఎక్కువ ఉంటాయి. బాగా ఆల్టిట్యూడ్ బాగా పైన ఉంటుంది అనమాట, ఎత్తుగా ఉంటుంది అనమాట. ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అంతగా ఉండదు. అండ్ ఇండస్ట్రీలు పెట్టడానికి అనువు కాదు, పంటలు పండవు ఎట్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ ఉండే ప్రజలకు కూడా వాళ్ళు ఆ ఏరియాకి ఆ ఎథ్నిసిటీ ఉంటే, టిబెటన్ ఎథ్నిసిటీ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి అడ్మిషన్స్లో. గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి ఇందులో ఎట్లాంటి రిజర్వేషన్స్ ఉండవు అనమాట. అప్లికబిలిటీ ఉండదు గవర్నమెంట్ జాబ్స్లో. కాకపోతే హూకో అనేది మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తుంది అనమాట. ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం నాది విజయనగరం, నేను హైదరాబాద్ వచ్చాను, గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి, అప్లై చేస్తాను, అది భాష కూడా ఒకటే అనుకున్నాం. కాకపోతే మీరు జాబ్ పరీక్ష రాస్తే మీరు హైదరాబాద్ నేటివ్ అయితే మీకు వస్తుంది కానీ జాబ్ నాకు రాదు. లోకల్ రిజర్వేషన్ ఇక్కడ కూడా లోకల్ రిజర్వేషన్ అనమాట. ఆ విధంగా వర్తిస్తుంది ఈ హూకో అనేది. ఒక 20 years బ్యాక్ వెళ్తే అప్పుడు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినా గానీ మాకు సీటు రావట్లేదని చెప్పేసి అని ఎట్సెట్రా ఆ ప్రాబ్లమ్స్ ఉండే. ఆ గ్యాప్ ని తగ్గిస్తూ వెళ్తున్నారు. కాకపోతే ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అయితే మాత్రం ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ. రైట్. ఓకే. సో అక్కడ వేరే మతాల వాళ్ళు, ఎస్పెషల్లీ మీరు చెప్పారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. డెఫినెట్గా అది కూడా నేటివ్ మతం కాదు. అక్కడ ఎవరు వాళ్ళని మీరు మా దేశంలో ఎందుకున్నారు, వెళ్ళిపోండి, మీరు పరాయి దేశస్తులు, పరమతస్తులు, పరదేశ మతస్థులు అని అనరా? అంటే ఇటువంటి రిలీజన్ అంటూ ఉన్న తర్వాత చాలా చోట్ల హేట్రెడ్ కనపడుతుంది, అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. అటువంటి హేట్రెడ్ ఏదన్నా అక్కడ ఉంటుందా? కొంచెం ఉంది. ఓకే. సో ప్రాథమికంగా లేదు. ఫస్ట్ ఏంటంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, ప్రత్యేకించి ముస్లింలకి బుర్కా వేసుకోవడానికి లేదు చైనాలో. ఓకే. మీరు బయట నుంచి వచ్చినా కానీ బుర్కా వేసుకోవడానికి లేదు. మీరు తల వరకు వేసుకోవచ్చు, ఇక్కడ వరకు వేసుకోవచ్చు, కానీ కళ్ళు మాత్రం ఓపెన్ చేసి ముఖానికి మొత్తం బుర్కా వేసుకుంటానంటే కుదరదు, వెంటనే అరెస్ట్ చేస్తారు తీసుకెళ్ళి. ఎందుకంటే అది నీకు నీ మతం వచ్చేమో కానీ నాకు థ్రెట్. I don't know what you're doing inside that burqa. Okay. So basically అది. సో కానీ మీరు పైన వేసుకోవచ్చు, జుట్టు చుట్టుకుంటారు, జుట్టు పైన చుట్టుకొని అది వేసుకుంటారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది అరబిక్ కంట్రీస్ లో అదే ఉంటుంది కదా, సౌదీ లాంటి చోట తప్పితే హెయిర్ ని కవర్ చేసుకోవాలని ఒక స్కిజాబ్ అలౌడ్. కరెక్ట్. సో బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ ప్రతిపాదించిన ప్రోటోకాల్స్ లో ఇదొకటి, మిగతాది లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు, అందరికీ వినిపించేలా నమాజులు చదవడం అలాంటివి చేయకూడదు. ఓకే. రోడ్డు మీద నమాజులు చేయడం అట్లాంటివి చేయకూడదు. అది క్రిస్టియన్ మీటింగ్స్ అవనివ్వండి, ఆర్ బుద్ధిస్టులు ఇది అవనివ్వండి, ఏదైనా సరే. సో ఏవి చేయకూడదు. సో దాని మీద ఏంటంటే పబ్లిక్కి ద్వేషించాల్సిన అవసరం రాదు, ద్వేషించే కల్చర్ అయితే లేదు, ఆ అవసరం కూడా ఏర్పడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణకి నేను ఇండియాలో ఉన్నా అండి. ఓకే, నేను హిందువుని. ఓకే, ఇప్పుడు నాకు రోజు నమాజ్ వినిపిస్తున్నాడు అనుకోండి. ఓకే, ఫలానా టైంకి నేను చదువుకుంటున్నాను, ఏదో పనిలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఓకే. ఆర్ మేబీ నేను క్రిస్టియన్ అనుకోండి. ఓకే, పొద్దున ఇంకా నేను నిద్ర లేవలేదు, అక్కడ నాకు సుప్రభాతం వేసాడు మైక్లో, వాడు అక్కడే వినుకోండి అందరికీ వినిపిస్తున్నాడు, ఈడేంటర్ పొద్దున్నే మొదలెట్టేసాడు అనుకుంటాం. స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా కొన్ని పేషెంట్స్ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఉన్న రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు మతాన్ని పాటించే వాళ్ళు చేసే బిహేవియర్ పరంగా కానీ చూసుకుంటే ఎవరికి ఎవరి మీద ద్వేషం అనేది ఉండదు, అక్కడ ఇంచుమించు కనిపించదు. నేను ఫస్ట్ లో చెప్పినట్టు కొంచెం ఉందని చెప్పేసి అంటున్నాను. అది ఎందుకంటే ఉదాహరణకి మీకు ఇందాక షింజాంగ్ అని చెప్పేసి ఉయిగుర్ ముస్లిమ్స్ అని చెప్పేసి అన్నా కదా, వాళ్ళు చూడడానికి వేరేగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి మాకు ఒక దేశం కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు. ఓకే. ఎప్పటి నుంచో మాది చైనా కాదు, మాది వేరే దేశం, మా ఆహారపు అలవాట్లు వేరు, మా మతం వేరు, భాష వేరు, అన్నీ వేరు, మాది వేరే దేశం అని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. చాలా మంది ప్రాణాలు అర్పించారు. అప్పుడు గట్టిగా అణిచివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని, సైనిక చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఆయుధాలు పట్టి చేశారనమాట. అప్పుడు ఆ టైంలో
వాళ్ళు ఈ హాన్ రేస్ ఏదైతే ఉందో, అంటే మిగతా చైనీస్ మెయిన్ ల్యాండ్ చైనా వాళ్ళ మీద దాడులు అనేవి జరిగినాయి అనమాట. ప్రభుత్వం గట్టిగా అణిచేయడం వలన పెద్ద ఫోర్స్ ఉంటుంది, మిలిటరీ ఆయుధాలు అన్నీ ఉంటాయి, వాళ్ళ మీద ఏం దెబ్బలాడతారు వీళ్ళు. సో అందులో చాలా మంది వేరే లోకల్ చైనీస్ మీద చూపించేవాళ్ళు అనమాట ప్రతాప్. సో దాని రీత్యా కొంచెం హేట్రెడ్ పెరిగింది ఒకనొక సందర్భంలో. అయితే సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ టీవీలో కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చైనా గవర్నమెంట్ నుంచి. సో చైనా గవర్నమెంట్ అట్లాంటివి అలౌ చేయదన్నమాట, అసలు ప్రసారం చేయనివ్వదు. అంటే చాలా సందర్భాల్లో మనకి కనిపించే చైనా వేర్ అసలు చైనా వేర్ అనేది టాపిక్ ఉంటుంది, అది ఖచ్చితంగా నిజమే. కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే డెవలప్మెంట్ అనేది రిచ్ పూర్ అనే గ్యాప్ కూడా తక్కువ అనమాట. అంటే మనతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఓకే, పిల్లల బర్త్ సర్టిఫికెట్ లో ఏం కాలమ్స్ ఉంటాయి? చాలా యాక్చువల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మన దగ్గర కులం మతం అనేది బర్త్ సర్టిఫికేట్ తో పాటు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ అట్లా ఉండదు అనమాట. సో రేస్ ఉంటుంది, ఎథ్నిసిటీ ఉంటుంది, హూకో ఎక్కడది అనేది ఉంటుంది అనమాట. రెండు ప్రథమంగా ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎథ్నిసిటీ అనేది మనం మార్చుకోవడానికి లేదు. మతం మార్చుకోవడానికి మనకు ఉంది, కులం మార్చుకోవడానికి లేదు ఇండియాలో. అట్లనే సేమ్ ఎథ్నిసిటీ మార్చుకోవడానికి ఉండదు. అది ఎట్లా చూస్తారంటే ఎథ్నిసిటీ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళకి ఉన్న రికార్డ్స్ ప్రకారం మీ పై ఫ్యామిలీ వాళ్ళ పై ఫ్యామిలీ వాళ్ళ ఎన్ని జనరేషన్స్ డేటా ఉంటే వాటి ఆధారంగా నిర్ణయిస్తారన్నమాట. ఇంటర్ కాస్ట్ లాగా ఇంటర్ ఎథ్నిసిటీ మ్యారేజెస్ ఉంటాయా? అసలు మ్యారేజెస్ కిను ఎథ్నిసిటీకి రిలీజన్కి మ్యారేజ్కి అసలు సంబంధమే లేదు. ఎవరినైనా చేసుకుంటారు ఇక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అరేంజ్డ్ మ్యారేజెస్ లేవు చైనాలో. నో అరేంజ్, జీరో అరేంజ్డ్ మ్యారేజెస్. అది అరేంజ్డ్ మ్యారేజ్ వరకు వచ్చిందంటే మీ పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి అమ్మాయి ఇన్కంప్లీట్ అని అర్థం అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఎక్కువ ముందే పెళ్లికి ముందే సహజీవనం ఉంటున్నారు అనమాట. సో అంటే ఎథ్నిసిటీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు టూ డిఫరెంట్ ఎథ్నిసిటీస్ మధ్యలో పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలకు ఎథ్నిసిటీ ఏమొస్తుంది అనేది ఇండియాలో ఏదైతే ఉందో అదే ఇష్యూ. ఓకే, సో అక్కడ పేరెంట్స్ చూస్ చేసుకోవచ్చు, మదర్ అయినా ఫాదర్ అయినా కానీ. ఫాదర్ నుంచి కంపల్సరీగా రావాలి అనే ఇది లేదు. బిడ్డ పుట్టినప్పుడు ఫాదర్ పేరు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు చైనాలో ఉన్న రూల్ ప్రకారం సింగిల్ మదర్ గా ఎవరైనా పిల్లల్ని కనొచ్చు అనమాట. పిల్లల్ని కనొచ్చు సింగిల్ మదర్, భర్త ప్రస్తావన లేకుండా. సో ఇంటి పేరు కానీ ఎథ్నిసిటీ కానీ ఏదైనా కానీ ఇద్దరు వేరు వేరు అయినప్పుడు వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మదర్ది కానీ ఫాదర్ది కానీ. మీరు ఇందాక ఒకటి అడిగారు ఏంటంటే గావ్ఖావ్ గురించి అడిగినట్టున్నారు. సో గావ్ఖావ్ అని చెప్పేసి అని ఇక్కడ ఒక నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట యూనివర్సిటీస్ కోసం, అండర్ గ్రాడ్ కోసం. అది ఎంతలా ఉంటుందంటే వాళ్ళ పేపర్లు కూడా జైల్లో ముద్రిస్తారు బయట కాకుండా. అంటే ఆ స్ట్రిక్ట్నెస్ మెయింటైన్. మనకి నీట్ పేపర్ లీక్ అయింది కదా, అట్లా అసలు లీక్ కి ఎట్లాంటి అవకాశం లేకుండా జైలులో ముద్రించి దేశాధ్యక్షుడు కూడా లేనంత సెక్యూరిటీతో వెళ్తాయి ఆ వ్యాన్లు అవి కూడా. ఎప్పుడన్నా నేను సెక్యూరిటీ చూసానంటే పొలిటీషియన్స్ చూడలేదు, కానీ అట్లాంటి వాటి చూసాను నేను. ఓకే, దాదాపుగా 1.5 మంది రాస్తారని విన్నాను దాన్ని. ఎగ్జాక్ట్ నంబరు నాకు తెలియదు కానీ బట్ దేశవ్యాప్తంగా మొత్తం అందరూ ఒకేసారి రాస్తారు. 1,20,00,000, 1,30,00,000, ఒక్కోసారి 1,50,00,000 దాకా కూడా వెళ్తుందని విన్నాను. అంటే ఆ స్థాయిలో రాస్తే కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా లీక్ అనేది జరగలేదు అనేది విన్నాను. ఎంతవరకు వాస్తవం అది? ఇంపాసిబుల్. అది లీక్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఒకళ్ళు చేసే అవకాశం లేదు. ఆ పరీక్ష పెట్టిన రోజు పిల్లలకు డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం మొత్తం ఎక్కడ ఎటువంటి చివరికి కన్స్ట్రక్షన్ కూడా ఆపేస్తారని, అట్లాగే అన్ని రైళ్లు బస్సులు అన్నీ కూడా ఫ్రీగా ఉంచుతారని, ఈ పిల్లలు ఎక్కడికి ఎవరెక్కడి నుంచి వెళ్ళటానికైనా అంటారు. అదంతా వాస్తవేనా? ఎస్, ట్రూ. అదొకటే కదా, టోల్స్ కూడా ఫ్రీ ఉంటాయి మీకు. టోల్ గేట్స్ దగ్గర కూడా ఎట్లాంటివి ఉండవు అనమాట. కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడ లౌడ్నెస్ ఉండడానికి వీల్లేదు వాళ్ళకి, అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఒక్కరోజు కాదు, 3-4 రోజులు జరుగుతుందట కదా పరీక్ష? అది జరుగుతుంది. మనకి జేఈ నీట్ లాగా స్ప్లిట్ చేసి కాకుండా ఒకటే ఉంటది అనమాట. గావ్ఖావ్ అని చెప్పేసి ఒకటే ఉంటది. కాకపోతే దాంట్లో సబ్జెక్ట్ చూసింగ్ అనేది ఉంటది అనమాట. నేను ఇంజనీర్ అవ్వాలంటే చూస్ చేసుకునే సబ్జెక్టులు ఉంటాయి,
మెడిసిన్ చదవాలంటే చూస్ చేసుకునే సబ్జెక్టులు వేరు ఉంటాయి. వాళ్ళకి అంటే కొన్ని కామన్ ఉంటాయి అనమాట. ఉంటాయి. చైనీస్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది యూనివర్సిటీ ఎంట్రన్స్ లో. రైట్. సో అవి అందరికి ఒకటే ఉంటాయి, మిగతాయి మారుతాయి. రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ కూడా పనిచేస్తుంది అనమాట. గావ్కా యూనివర్సిటీ ఓకే. ఆ ఎథ్నిసిటీని బట్టి, ఓకే, మైనారిటీనా కాదా, లేకపోతే మీరు హూకో రెసిడెన్స్ పర్మిట్ ఎక్కడిది. సో మనకి ఐఐటి బాంబే అనుకోండి, ఐఐటి బాంబేలో బొంబాయిలో ఉన్న వాడికి ఒక స్కోర్ అయితే, నువ్వు బయట నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలంటే ఇంకో స్కోరు. అట్లా కొన్ని కట్ ఆఫ్ మార్కులు అవి కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ మరీ పెద్ద వ్యత్యాసం ఉండదు. రైట్. అంటే సో మనకు ఎందుకంటే కూడా ఇక్కడ ఇంతమంది ఉంటుంది అనుకోండి రాస్తారు. లోకల్ రిజర్వేషన్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలంటే నీకు తెలంగాణ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి వేరే కట్ ఆఫ్ ఉంటుంది. 15% ఇక్కడ కూడా నాన్ లోకల్ ఉంటుంది కదా. నాన్ లోకల్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. Right, right, సో యా. right, సో థ్యాంక్ యూ విజయ్, ఈ విషయాలని పంచుకున్నందుకు. బహుశా ఐ థింక్ మనం ఫ్రీక్వెంట్ గా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు. ఎందుకంటే మనకు ప్రతిసారి ఇండియా చైనా కంపారిజన్ అనేది మనకు చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. కనీసం ఇలాంటి మంచి విషయాల్లో పోటీ పడితే బాగుంటుంది. ఎంతసేపటికి ఆ చైనాను ద్వేషించడం కాకుండా చైనా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలని, అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా దోహదపడింది, అక్కడ స్కిల్స్ ఎట్లా నేర్పుతారు, వీటన్నిటి గురించి మనం ఒకసారి ఎప్పుడైనా సమగ్రంగా మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ విజయ్. మీరైతే చైనా రండి, అక్కడ వాళ్ళతో మాట్లాడిస్తూ మనం ఇది చేయొచ్చు కూడా. లోకల్ వేసి తెలుసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ. షూర్ వస్తాను ఎప్పుడో. థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్.